తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప మల్లికార్జున స్వామి జాతరోత్సవాల్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉప్పులింగాపూర్ గ్రామంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అంగన్వాడీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉప్పులింగాపూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బస్వాపూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్ వార్షికోత్సవ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హామీలను నెరవేర్చని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రంగకృష్ణ, మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచులు పావని మహేందర్, శేఖర్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ కార్డు సాయి మేడం చూసినావా దాంట్లో ఏం చూపిస్తున్నా ఆడవాళ్ళకి శత్రువులు అని చెప్పేసి దాన్ని మనం ఒప్పుకుందామా? గృహహింస చట్టం వచ్చింది. ఆ గృహహింస చట్టంలో ఏముంటుంది తెలుసా? మన ఇంట్లోనే అత్తనే కోడలు ఇచ్చేస్తున్నాడు, కోడలు అత్తని ఇచ్చేస్తున్నాడు. ఆడబిడ్డ మనం చదువుకోవాలా, మన పిల్లల్ని కూడా బాగా చదివించాలి. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత కావాలి అనుకుంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మంచి అవకాశం కల్పిస్తా ఉన్నాయి. గురుకులాలు వస్తున్నాయి. మరి మన స్కూళ్ళలో, మన ఊర్లలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేసి వాటికి మంచి టీచర్స్ ఇచ్చి అదే విధంగా మనకి ఇంగ్లీష్ మీడియం లో కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తాం. కానీ అవి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఏంటంటే ఆడపిల్లని మగపిల్లని సంబంధించి కూడా 12 మహిళా సమైక్య బిల్డింగ్స్ రావడం జరిగింది. అంతేకాకుండా మరి ఇప్పుడు కంపౌండ్ వాల్స్, స్కూల్ కంపౌండ్ వాల్స్, అదే విధంగా స్కూల్ టాయిలెట్స్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్ కి ఒక బ్లాక్, బాయ్స్ కి ఒక బ్లాక్ చొప్పున ఒక్కొక్క దానికి 2 లక్షల రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి నిన్న 6 గ్రామాలకు సంబంధించి మరి సిసి రోడ్లు కూడా 3 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా రామేపల్లి కూడా 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తూరు కానీ, ఉప్పులింగాపూర్ కానీ, అదే మన నెల్లూరు కానీ స్థానం మరి బీరప్ప జాతరకు ఈరోజు రామపల్లి గ్రామం, అదేవిధంగా కొత్తపల్లికి సంబంధించినటువంటి బీరప్ప జాతరను మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు సురక్షంగా ఉండాలని, మరి ఏదైతే మన కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు కొండపోచమని చల్లిబాగ్ నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాయి, అది తొందరగా చేరి వాళ్ళ ప్రజలను కాపాడాలని చెప్పేసి వీరప్ప స్వామిని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి మంచి ఆరోగ్యంతో, అదేవిధంగా అష్టైశ్వర్యాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని నేను ప్రార్థించడం జరుగుతుంది.